నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె వ్యాధితో బాధపడుతున్న 5 నెలల చిన్నారి సాన్వికి తన సొంత డబ్బులతో ఆపరేషన్ చేయించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల 27వ తేదీన జంగారెడ్డిగూడెంలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో తమ 5 నెలల చిన్నారి సాన్వి గుండె ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని, ఆమెను కాపాడాలని కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,75,000 రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన డబ్బులు లేక వైద్యం చేయించలేకపోతున్నామని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదనతో చలించిన ఎంపీ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన సొంత ఖర్చుతో చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేయించారు. ఆపరేషన్ విజయవంతం అవడంతో చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. తమ బిడ్డ ప్రాణం కాపాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు జీవితాంతం రుణపడి ఉంటామని బాలిక తల్లిదండ్రులు ఎంపీ పుట్టా మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓకేమ్మా, ఇంకా లేదులేమ్మా, మంచిగా ఉంది కదా పాప. అంత ఆపరేషన్ అంతా కూడా బాగా చేస్తారు కదా. మీకు కూడా అంతా చూసుకుంటున్నారు కదమ్మా, అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటున్నారు కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా, పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. అమ్మా, మీ హస్బెండ్ అమ్మా ఏం చేస్తారని మీరు ఎక్కడ వెళ్తారు పనికి? జంగారెడ్డిగూడెమేనా? బాగా చూసుకో పాపని, బాగా చదివియాలి. ఎట్టి పరిస్థితిలో పాపని డాక్టర్ చేయాలి. నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను. మీరు పాపని ఫ్యూచర్ లో డాక్టర్ అయ్యేట్లు చూడండి. మీ పాప పేరు ఏంటమ్మా? అమ్మా, ఓకే అమ్మా, ఇంకా అంతా బాగుంది కదా. ఇంకా పర్లేదమ్మా, పాప బాగుండాలి, అది మా ఇది. ఏమ్మా, హలో, కలుస్తానమ్మా, ఎల్లుండి వస్తాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతానమ్మా. జాగ్రత్తగా చూసుకుంది, డిశ్చార్జ్ అయినాక ఒకసారి కలుస్తానమ్మా. ఏమ్మా, ఇంకా అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఆ రోజు వచ్చినప్పుడు మీ మతంలో బాధ ఉంది, ఇవాళ సంతోషంగా ఉన్నారు. లేదమ్మా, మన బాధ్యత కూడా పాపకి ఏం కాకూడదు అనేది మన ఇంటెన్షన్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. అంతా మీకు కంఫర్టబుల్ గా ఉండేట్లు అన్ని కూడా చూసి పంపిస్తున్నారు. అదే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అందుకే అమ్మా, మనము ఎప్పుడు కూడా ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్. అందుకని దానికి మీరు అడిగిన దర్శనమే ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయమని చెప్పినాను. ఏమ్మా, బాగుండాలి, మీరు అందరు బాగుండాలి. ఏమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. నా పేరు వినిత అండి, గొడ్ల, మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టా మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపను తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే CMRF కూడా 1,75,000 అప్రూవల్ అయ్యేలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషన్
కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకుని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్ర బాబు గారు. మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరో లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వల్లేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. మా పాపకి ఎంత సాయం చేశారండి, నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మేలుని. దేవుడి ద్వారానే మాకు ఈ మేలంతా జరిగించారు మహేష్ గారి ద్వారా. సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపను చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటామండి. మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎలాగ ఉందమ్మా పరిస్థితి, ఏంటి, ఏం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్క బిల్లు కూడా కట్టించుకోకుండా చాలా బాగా చూసుకున్నారండి. దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. చాలా బాగా పట్టించుకొని ఎరా తిన్నారా, పాప ఏం చేస్తుంది, పాప ఎలా ఉందని ప్రతిదీ చాలా ఒక సొంత అన్నలాగా సొంత వాళ్ళలాగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారండి. వారి త్యాగాన్ని వారు చేసిన మేల్ని మేమైతే మర్చిపోము సార్. మా పాపను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది సార్. మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్టా మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మాలాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చినా సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు ముత్తాల సార్. ఇటు మా పాపకి హార్ట్లో హోల్ ఉందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అమౌంట్ 4 లక్షల దాకా అయితే అని చెప్పారు సార్. అయితే ఈ అమౌంట్లో మేము ఎంపీ ఆఫీస్కి వెళ్ళాం సార్. పుట్టా మహేష్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యి సీఎం రిలీఫ్ అని LOC 1,75,000 ఇప్పించారండి. ఇంకా చాలక మిగతా అమౌంట్ కూడా సారే ఇస్తానని చెప్పారు సార్. ఇచ్చిన దగ్గరుండి హాస్పిటల్ని చేయించుకొని సార్ మాకు దగ్గరుండి చూసుకొని మమ్మల్ని మంచి క్షేమాలు చూసుకోండి సార్. ఇప్పుడు దాకా ఆపరేషన్ ఎంత అయినా కానీ సారే భరించారు సార్. దానికి వేల వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.